హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు మనం పవర్ సేవింగ్ డివైస్ గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. ఈ రోజుల్లో పవర్ బిల్ అనేది ప్రధాన సమస్య మారింది అందరికీ. మనం ఈ చిన్న కండెన్సర్ అండ్ ప్లగ్ యూజ్ చేసి మనం 30% వరకు సేవ్ చేసుకోవచ్చు పవర్ అనేది. ఎలాగో చూద్దాం. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది మనకు వచ్చేసి అరౌండ్ 30 to 40 రూపీస్ ఉంటుంది అండ్ 10 to 15 రూపీస్లో మనకు ప్లగ్ వస్తుంది. ఈ రెండింటిని అటాచ్ చేసేసి మనం పవర్ సేవింగ్ ఎలా చేసాం. ఇది 2.5 MD 440 volts అండ్ కెపాసిటర్. ఇది కండెన్సర్ ప్లగ్ వచ్చేసి స్టాండర్డ్ ప్లగ్. దీన్ని మనం దీనికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. దీన్ని పవర్ సాకెట్లో పెట్టేసుకొని ఏసీలో చూసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకు 30% పవర్ అనేది సేవ్ అవుతుంది. దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనం ఫిట్టింగ్ అయితే చేసేసాము. దీనికి ప్లగ్ అండ్ కెపాసిటర్ కండెన్సర్. ఇది 2.5 MFD అండ్ 440 volts. ఇది 1 kilowattకి మనం యూజ్ చేస్తున్నాం. ఇంట్లో ఉండే మీటర్ 1 kilowattకి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ పవర్ ప్లగ్-ఇన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో వచ్చేసి ఇది ఇండక్టివ్ లోడ్కి మాత్రమే వర్క్ చేస్తుంది, రెసిస్టివ్ లోడ్కి వర్క్ చేయదు. ఇండక్టివ్ లోడ్ అంటే మనకి ఏసీస్ కానీ, ఫ్యాన్స్ కానీ, మోటార్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ దాంట్లో వస్తాయి, మోటార్కి సంబంధించినవి. అండ్ రెసిస్టివ్ లోడ్ అంటేనేమో బల్బ్స్ అండ్ ట్యూబ్స్, హీటర్, ఎలక్ట్రిక్స్ వీటికి వస్తుంది. కాకపోతే ఇది మనకి మెయిన్గా ఏసీకి సేవ్ అవ్వడానికి పవరు యూజ్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్కి, మనకు ఏసీస్కి ఈజీగా సేవ్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు పవర్ సాకెట్లో ప్లగ్-ఇన్ చేసి చూద్దాం. చేస్తే సరిపోతుంది. పవర్ సేవింగ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మన దగ్గర మీటర్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు పవర్ సేవింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో తయారు చేసుకున్నాక ప్లీజ్ కామెంట్ అండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.